మంచిగా సీజనల్ ఫ్రూట్స్ తినండి, మీరు తినే టైం లేకపోతే జ్యూస్ కూడా తాగండి, వెజిటబుల్స్ బాగా తినండి. ఇంతకుముందు మనం అనుకునేట్టు రైట్ ఫుడ్ తింటే ఒక నెలలో కొత్త మనుషులుగా తయారవుతారు. ఒక నెల ఇది పాటిస్తే కాఫీలు, టీలు, పాలు, చక్కెర, మైదా, నాన్ వెజిటేరియన్, కోడిగుడ్లు ఆపేసి పొద్దున్నే మిల్లెట్స్తో ఫుడ్, సాయంత్రం జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు, సద్ద రొట్టెలు, సీజనల్ ఫ్రూట్స్ 2 పూట్ల, పొద్దున్నే 1 to 2 hours వాకింగ్ అండ్ రన్నింగ్. అంటే నేనేమి సినిమాలో పరిగెత్తనక్కర్లే, వాళ్ళు సినిమా కోసం మనము ఫాస్ట్ వాకింగ్, మళ్ళీ స్లో వాకింగ్. పెద్దవాళ్ళకి 40-50 ఏళ్ళు ఉండే వాళ్ళకి కొంచెం ఫాస్ట్ వాకింగ్, మళ్ళీ రన్నింగ్ కొద్దిగా, మళ్ళీ కొంచెం హార్ట్ అండ్ లంగ్స్ కొట్టుకుంటాయి. అప్పుడు మ్యాజిక్ జరుగుతాయి. ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, డోపమైన్స్ రిలీజ్ అవుతాయి, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మళ్ళీ మీకు ఆయాసం వచ్చినప్పుడు మళ్ళీ నిలబండి, మళ్ళీ కొంచెం నడవండి, మళ్ళీ పరిగెత్తండి, మళ్ళీ నడవండి. లేడీస్కి అయితే బయట మేము పరిగెత్తలేమనే వాళ్ళకి స్కిప్పింగ్ చేయండి. అట్లా స్కిప్పింగ్ చేసిన వాళ్ళకి ఎనర్జీ నాకు భలే ఉందని చెప్పి నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. సో అట్లా మీరు హార్ట్ లంగ్స్ పాల్పిటేషన్ కావాలా. ముందు ఆహారం సంపాదించుకునేటప్పుడు పరిగెత్తిపోయేవాళ్ళం, జంతువులతో ఫైటింగ్ చేసేవాళ్ళం, చెట్లు ఎక్కేవాళ్ళం, ఏమో చేసేవాళ్ళం. ఇప్పుడు ఏం లేదు కదా, సైలెంట్గా ఉంటాం. లేచి నడి అసలు కుర్జీ నుంచి లేచేదే పెద్ద పని అనుకుంటాను. అందుకని హార్ట్ అటాక్ ఎందుకు చెప్పదంటే చెప్పదు. అది హార్ట్ అటాక్ వచ్చి చెప్పాలంటే సిమ్టమ్ నువ్వు అలర్ట్గా ఉండాలి కదా. గమ్మున మంట పెట్టేస్తే అట్లే ఉండదు. హార్ట్ అటాక్ వస్తే అట్లే చచ్చిపోతాడు, అంతే కూర్చొనే చచ్చిపోతాడు. సో ఆ అలర్ట్నెస్ అనేది మొత్తం పోయింది పూర్తిగా. సో దానికి ఈ రకమైన ఎక్సర్సైజులు, ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఇంపార్టెంట్ అనేది పిల్లలు చిన్నప్పటి నుంచి చెప్పాలి. మంచి స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ చేయాలి. ఏమీ లేకపోతే పిల్లోళ్ళు అక్కడ ఉండేవాళ్ళే ఏదో ఒకటి దాగుడు మూతలో, ఇంకోటో, కోతి కొమ్మొచ్చు, కబడ్డీనో, విలేజ్ గేమ్స్ ఉన్నాయి పెద్దగా. ఫుట్బాల్, టెన్నిస్, ర్యాకెట్లు కాస్ట్లీ అనుకుంటే విలేజ్లో 100 రకాల గేమ్స్ ఉన్నాయి ఫిజికల్గా ఆడేటి. వాటిలన్నింటిలో ఇన్వాల్వ్ కావాలి. సో ఇవన్నీ చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, పెద్దోళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఫస్ట్ పెద్దోళ్ళు ఆరోగ్యంగా ఉంటే పిల్లలకి ఆరోగ్యం గురించి చెప్పచ్చు. అదే న్యాచురల్ ఫ్రూట్ జ్యూసెస్ ఏవైతే ఈ వెజిటేబుల్ జ్యూసెస్, గ్రీన్ జ్యూసెస్ తాగండి అని అంటున్నారు కదా సార్, అవి తాగితే 200 రోగాలు రావు, 300 రోగాలు రావు ఈ ఒక్క జ్యూస్తో అని చెప్తూ ఉంటారు. ఇందులో ఎంత నిజం? అదే ఇప్పుడు కొన్ని తమ్నీల్స్ అట్లే పెడతారు. నా వీడియోలో కూడా కొంతమంది తమ్నీల్స్ పెట్టేది ముందర ఏందా బయట పెట్టామని ఇప్పుడు పట్టించుకునేది లే. మనం పెట్టుకొని చూసినట్టు చూసుకుంటే తిట్టామని తిట్టుకుంటారు. నేను పెట్టా కదా తమ్నీలు, నేను మీద మాట్లాడేసి వెళ్ళిపోతా అంతే. నేనేమి 3 రోజుల్లో 30 ఏళ్ళు పెంచిన పొట్ట 3 రోజుల్లో మీ పొట్ట మాయం అనేస్తాడు తమ్మునేలు. 30 ఏళ్ళు పొట్ట పెంచి 3 రోజులు ఎట్లా మాయమవుతుంది? ఎంత కష్టపడితే అవుతుంది అది? ఎన్ని రోజులు కష్టపడితే అవుతుంది? సో ఇట్లాంటివి పని చేయవు. ఇప్పుడు రోజంతా చెత్త తిని రోజు సాయంత్రం నువ్వు అశ్వగంధ, బ్రహ్మి, ఏదో కషాయాలు తాగుతా ఉంటావు, నువ్వు జ్యూస్ తాగుతా ఉంటే ఏం జరగదు. నువ్వు తినేది ఇంత జంక్ అయితే ఇంత మంచి చేస్తే అదేం పెద్ద అది పని చేయదు. నువ్వు రైట్ ఫుడ్ తిని